హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. రామ్ రాజ్ కాటన్ పంచ్లు మరియు షర్ట్లు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ పవర్డ్ బై ఆయుర్వేద్ న్యూట్రిగెయిన్ మరియు ఏరియల్. ఇప్పటి వరకు డాన్స్ చేసే వాళ్ళు వచ్చారు, కామెడీ చేసే వాళ్ళు వచ్చారు, యాక్షన్ చేసే వాళ్ళు వచ్చారు చాలా మంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్లో ఈ రోజు తెల్ల కోయిలన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. అంటే పాటలు బాగా పాడతారు, లోపల స్వరాలు తగిడి తా బాగా ఉన్న వ్యక్తులు రాబోతున్నారు. వీళ్ళందరికీ ఒక కెప్టెన్ కూడా రాబోతున్నాడు. సో అతను మెయిన్ గురువు అనమాట వీళ్ళందరికీ సింగింగ్ లో. సో ఆ నలుగురిని ఇక్కడికి నేను ఆహ్వానిస్తున్నాను. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గీతా మాధురి, నందు, హేమచంద్ర అండ్ నోయల్. ఓకే, సో చెప్పాను కదండి ముగ్గురు అద్భుతమైన సింగర్స్ అని చెప్పాను. అండ్ వీళ్ళ ముగ్గురికి ఒకళ్ళు గురువు అని చెప్పాను. ఆ ముగ్గురు అద్భుతమైన సింగర్లు అయితే 1, 2 and 3 ఇక్కడ ఉన్నారు. అండ్ యాక్చువల్ గా వీళ్ళ ముగ్గురికి సంగీతం అనేది నేర్పించిన గురువు నందు ఇక్కడ ఉన్నారు. సో బేసిక్ గా మీలాంటి వాళ్ళు మా షోకి వచ్చిన వెంటనే హాయ్ హలో చెప్పడానికంటే ముందే ఓ పాట పాడిపించుకుంటారు ఆబ్వియస్లీ. సో అందుకని దానికి అతీతంగా మాది బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కొంచెం వెరైటీ కాబట్టి ముందు ఓపెనింగ్ గా నందు ఒక పాట పాడతాడు. దాన్ని బట్టి మిగతా వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందో చూసి అప్పుడు ఇంకెవరైనా పాడాలా వద్దా అని డిసైడ్ చేస్తాం. ఎవరైనా అప్పుడు వరకు ఇంకా మిగిలింటే నేను పాడి చంపేస్తా. అరే గేట్లు వేసేయండి రా. కమాన్, మీ అందరి కోసం ఇప్పుడు నందు ఒక ఒక అద్భుతమైన పాట పాడబోతున్నారు. కమాన్. కాదు గీత గారి కోసం మీరు గ్యారెంటీ ఒక పాట పాడుంటారుగా, లేదా అంత ఈజీగా ఎలా అవుతుంది? సో మా కోసం ఆ పాట ఒకసారి మళ్ళీ పాడతారా? పొద్దుగాల లేవనంటది ప్లస్ ఎడవార దాకా ఉంటది. ఓకే, సో పాప ఇంతకంటే ఇబ్బంది పెట్టలేం కాబట్టి నువ్వు నేను సేమ్ డిపార్ట్మెంట్. ఓ పని చేద్దాం, మీ ముగ్గురు కలిసి ఒకే పాట పాడగలరా? రెడీ? కమాన్, ముగ్గురు కలిసి. మ్యూజిక్ ఓకే, డిస్కో ఓకే, మూవ్ ఇట్ ఇలాంటి మా కూడా slowly music okay disco okay move it okay slowly party let's together party cutie baby come on shake your booty naughty మేమంతా చాలా naughty come on baby let's get dirty bang rara brother super weather let's relax and run sing song ding dong ding dong ఏం చేయాలో చేసేద్దాం ఇక అన్ని రైట్ nothing wrong music okay disco okay move it okay slowly party let's together party cutie baby come on shake your booty naughty మేమంతా చాలా naughty come on baby let's get dirty rara brother super weather let's relax and rock sing song ding dong ding dong. ఓకే, సో ఇవాళ మా ఈ షో స్టార్ట్ చేయాలంటే మీకు డబ్బులు ఇస్తాను. ఆ డబ్బుల్ని మీరు జాగ్రత్తగా ఖర్చు పెడతారు. వెళ్ళేటప్పుడు చాలా మంది 0 తీసుకెళ్తారు, కొంతమంది 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు కూడా తీసుకెళ్లారు ఇక్కడ. ఓకే, సో ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు గీతా మాధురి గారు, మీ లైఫ్లో చాలా క్రేజీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు. మీరు మీ చిన్నప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు ఏదైనా క్రేజీ ఛాలెంజ్ మీకు గుర్తున్నది? చాలా చిన్నప్పుడు ఒకసారి నేను మా పక్కింట్లోకి వెళ్దాం ఆడుకోవడానికి అనుకున్నాను. మంచి ఛాలెంజ్. గేట్ తెరిచేంత హైట్ లేనన్నమాట. సో పైనుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. పైకి ఇలా ఎక్కుతున్నా, ఓ మెట్టు ఎక్కేసరికి ఒక 5 కోతులు వచ్చినాయి అన్నమాట. లెఫ్ట్ రైట్ ఇలా పరిగెట్టాను. చిన్నప్పుడు కదా కొంచెం కోతులు ఫాలోయింగ్ ఎక్కువ. అంటే ఇప్పుడు మెట్లు ఎక్కుతానే ఎక్కడి నుంచి కోతులు ఐ వాంట్ ఫాలో
follow you. వెరీ గుడ్ సూపర్. సో ఇప్పుడు ఓ పని చేద్దాం. ఇలా కాకుండా మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్లో ఇలాంటి ఛాలెంజెస్ కాకుండా ఇంకా పెద్ద పెద్ద ఛాలెంజ్లు ఉంటాయి మీకు. సో ఆ ఛాలెంజెస్ అన్నింటినీ ఇప్పుడు మనం ఎంతో బాగా ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటున్నాను నేను. ఓకే ప్లీజ్. ఓకే సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్లో మీకోసం 5 lakh రూపీస్ ఇస్తాను. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఆ స్టేట్మెంట్ కనుక మీరు బిలీవ్ చేస్తుంటే ఫస్ట్ లెవెల్లో ఎస్ మీద కొంచెం అమౌంట్ అండ్ అలాగే నో మీద కూడా కొంచెం అమౌంట్ పెడతారు. ఎందుకంటే ఫస్ట్ లెవెల్ కూడా మొత్తం పోగొట్టడం బాగోదని ఎస్ మీద కొంచెం నో మీద కొంచెం పెడతారు. ఒకవేళ ఏది రైట్ అయితే ఇంటూ 3 times మీకు వస్తుంది. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్లో ఫస్ట్ లెవెల్లో నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడికి ఒక గ్రూప్ వస్తారు. వీళ్ళు క్లాసికల్ డ్యాన్స్ చేస్తారు అండ్ క్యాండిల్స్ చేతిలో పట్టుకుని డ్యాన్స్ చేస్తారు. నేల మీద కాకుండా కుండ మీద నుంచి డ్యాన్స్ చేస్తారు. ఆ కుండ మీద కూడా ఒక కాలుతోనే డ్యాన్స్ చేస్తారు అండ్ అలాగే డ్యాన్స్ చేస్తూ ఒక కొండ మించి ఇంకో కొండకి షిఫ్ట్ అవుతూ ఉంటారు, కాలు కింద పెట్టకుండా. ఇది నా స్టేట్మెంట్. $90,000 on yes, 10,000 and no. నేను అనుకున్నా అంటే నలుగురిని చూడగానే ముందు నందుయే నన్ను నమ్ముతాడని నాకు తెలుసు. అసలు నేనే నిన్ను నమ్మకూడదు కానీ ఎక్కడో. సో 90,000 ఎస్ నా స్టేట్మెంట్ అని, 10,000 నో అని. హియర్ వి గో. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మంజుల రామస్వామి అండ్ టీమ్.
నాకు తెలిసి మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్లో ఇప్పటివరకు ఈ సీజన్ మొత్తం అన్ని సీజన్స్ లో కలిపి మోస్ట్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అంటే ఇదే అనొచ్చు. వండర్ఫుల్, హ్యాట్స్ ఆఫ్. Teacher, please come on the stage. సచ్ ఎ వండర్ఫుల్ టాలెంట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ కిడ్స్ వీళ్ళంతా. అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి యు ఆర్ బీన్ ట్రైనింగ్ అండి? It depends, Andy. Minimum at least 2 years. 2 years. ఎన్ని ఏళ్ల క్రితం మీరు స్టార్ట్ చేస్తుంటారు? This year it is going to be 50, Andy, 50 years. వావ్, 50 ఏళ్ళగా తెలిసి కొన్ని వందల మంది ఉంటుంటారు స్టూడెంట్స్. Yeah, 1000 మంది కూడా ఉంటున్నారు. యాక్చువల్లీ మా ఫాదర్, ఓకే, మా గురువు గారు, గురు శ్రీ బిఎస్ రామూర్తి గారు. సో 1966లో మొదలు పెట్టామండి. ఓకే. అండ్ సికింద్రాబాద్లో 1970 నుంచి. ఎస్, ఇంకా మేమెవరం ఇంకా పుట్టలేదు అప్పటికి. కొంతమంది 2 years లో నేర్చుకున్నారు. మనకి 20-25 ఇచ్చినా కూడా మన వల్ల కాదు ఇది. మేడం మీరు ఎంత కష్టపడినాం, మా వల్ల మాత్రం. నాకు తెలిసి ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూశాక గీత గారు వీళ్ళందరి కోసం ఒక 1 devotional సాంగ్ ఏదైనా. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ మీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవనమేక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్ మీకు అండ్ అలాగే మీ మొత్తం టీమ్ మెంబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి ఒక వండర్ఫుల్ యాక్ట్ని మేము ఈ స్టేజ్ మీద చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ షేరింగ్ ద సేమ్ స్టేజ్ ఐ ఫీల్ సో ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అండ్ చాలా బాగా డాన్స్ చేశారు అండ్ మీరు కూడా చాలా బాగా పాట పాడారు. సేమ్ ఇలాంటి సాంగే నేను శ్రీరామ్ రాజ్యంలో విన్నా ఒకటి. యా, ఇంచుమించు ఇలాగే ఉంటుంది సేమ్. యాజ్ ఇట్ ఈస్ వచ్చింది ఇంచుమించుగా. ఓకే, సో పని చేద్దాం. పాట అయితే చాలా ఈజీ మీ అందరికి నాకు తెలుసు, ఆటే కొంచెం కష్టం. ఇప్పుడు దాని మీద నుంచి నేను యాక్చువల్లీ నేనేమందాం అనుకున్నా అంటే మీరు పాడుతుంటే కుండ మీద తాళేద్దాం అనుకున్నాను, కానీ గీత గారు ఐడియా ఇచ్చారు కాబట్టి. సో రండి, కమాన్ రండి రండి. ఇది ఫన్ గురించి కాదు, యాక్చువల్లీ ఏంటంటే ఆ చిన్నపిల్లలు ఎంత కష్టపడి చేస్తున్నారు అనేది ఆ కష్టం కొంచెం మనం కూడా తెలుసుకుందాం. ఓకే, రెడీ? నాకు దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే గీత గారు నిన్ను ఎలా నిలబెడుతున్నారు, ఇంట్లో ప్రాక్టీస్ ఉంది ఆ అబ్బాయికి, దరదర నుంచున్నాడు. బట్ థ్యాంక్ యూ సో మచ్. కానీ సూపర్ అయిన విషయం ఏంటంటే వాళ్ళు ఇంత మంచి యాక్ట్ చేశారు అండ్ మీరు 90,000 ఎస్ మీద పెట్టారు, 10,000 నో మీ పెట్టారు. యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా నేను చెప్పిన స్టేట్మెంట్ లో వాళ్ళు ఒక పార్ట్ నుంచి ఒక పార్ట్ కూడా వెళ్తారని చెప్పాను. నందు బల్ల గుద్ది మరి ఎస్ ఇది ఎస్ అని చెప్పి మీ ముగ్గురు చేత కూడా ఒప్పించాడు. ఇదే నేను గత 40 ఎపిసోడ్లుగా వింటున్నాను ఈ డైలాగ్. నేను వింటున్నాను, నాకు వినిపిస్తుంది రోజు. ఆ మాత్రం అనుకోకపోతే బతకలేం కదా. సో 90,000 పోయి 10,000 మిగిలింది అండ్ దాన్ని ఇంటూ 3 times మీకు 30,000 వచ్చింది. అంటే ఇప్పుడు మన ముగ్గురం కలిసి నందుని కొడదాం అనుకుంటున్నారు, లేకపోతే మీ ఇద్దరు కొట్టేది? టీచర్ నేను కూడా ఉండొచ్చా? అందులో నేను కూడా ఉండొచ్చా? పాప చిన్న పిల్లడు వదిలేదు, పిల్లల్ని ఎత్తుకుపోయేలా ఉన్నాడు ఈయన పిల్లాడు ఏంటి. ఓకే, బట్ వెల్ ప్లేడ్, గుడ్ లక్. నెక్స్ట్ లెవెల్లో చూద్దాం.
సో లెవెల్ 1 లో చాలా బాగా ఆలోచించి అండ్ మంచి డెసిషన్ తీసుకున్నారు మీరు. 90,000 పోగా 10,000 మీద 3 times గెలిచారు. సో నేను మీకు 5 lakhs ఇచ్చాను. అందులో మీ దగ్గర ఇప్పుడు 4,30,000 మిగిలింది. సెకండ్ లెవెల్లో మీరు 1.5 lakhs ఛాలెంజ్ చేస్తారు. ఎస్ ఆర్ నో ఏదో ఒక దాని మీద కంప్లీట్ అమౌంట్ పెడతారు. రైట్ అయితే ఇంటూ 5 times అంటే ఎంత 750. సో 7,50,000 రావచ్చు మీకు. రైట్, నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడికి ఒక గ్యాంగ్ వస్తారు. ఆ గ్యాంగ్ లో ఇద్దరు, ఒక అతన్ని నుంచునుంటే అతని షోల్డర్ మీద ఇంకో అతని షోల్డర్ తో ఉల్టా ఉంటాడు. సెకండ్ది ఒకే వ్యక్తి బేస్ కింద నుంచుంటే అతను నలుగురిని బ్యాలెన్స్ చేస్తాడు. అండ్ ఇద్దరు వ్యక్తులు నుంచునుండగా వాళ్ళ మీద ఇంకో అతను నుంచునుంటాడు. కింద నుంచి ఒక పిల్లాన్ని ఎగరేస్తే అతను పల్టీ కొట్టి పైన అతను క్యాచ్ చేస్తాడు. నో. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో నేను ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ సెకండ్ లెవెల్లో వీళ్ళు నో, ఇందులో ఏదో ఒకటి జరగకపోవచ్చు అంటున్నారు. సో అందుకని మొత్తానికి నో అవుతుంది కాబట్టి 1,50,000 రూపీస్ ఆన్ నో చేస్తున్నారు. సో జాయిన్ యూర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఇంటర్నేషనల్ యాక్ట్ ఎంత్రాల్ క్రూ. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो
నుంచి డబ్బాలు కట్టాలబ్బా. సూపర్, వాట్ ఎ గ్రేట్ టాలెంట్. అండ్ how many years you've been practicing? We are doing from last 4-5 years ago. 4-5 years. Who is the youngest here? Rahul Chauhan. आपका एज क्या है? 12, क्या पढ़ रहे हो? 6. 6th class. First time? తేడా క్వశ్చన్లు అడిగితే నేను పట్టుకుని నా భయం అదే. అంటే చిన్నోళ్ళు కూడా భయం, ఎక్కువ మాట్లాడానుకో నన్ను రప్ప తీసి ఎగరేసి అంటే నేనేం లైట్గా ఏళ్ళాడుతూ ఉంటాయి ఇలా పట్టుకుని. వండర్ఫుల్ టాలెంట్ ఇది. ఇప్పటివరకు ఇలాంటివి చూసాం కానీ థ్రిల్లింగ్ అంటారు, నెయిల్ బైటింగ్, ఎడ్జ్ ఆఫ్ ద సీటు, గూస్ బంప్స్ లాంటివన్నీ వీటికి వర్తిస్తాయి. అండ్ వీళ్ళు ఒక్కొక్కడు గాలిలోకి ఎగురుతుంటే తొందరగా ల్యాండ్ అయితే బాగుండు, మరి ఎక్కువసేపు ట్రావెల్ చేస్తున్నాడు ఈయన పైన, అలా టెన్షన్ వస్తుంది. ఇట్స్ ఎ గ్రేట్ టాలెంట్. అండ్ see, even these 4 people are used to this act. We do with the voices. We sleep without moving for 8 hours. But it's a great talent, I think. Thank you so much for entertaining us. And Noel, ఎలా అనిపించింది? ఆ చిన్నబాబు ఏంటో అసలు హీ వాజ్ ఆల్వేస్ ఇన్ ది ఎయిర్. పాస్పోర్ట్ టికెట్ లేకుండా ఎగిరేస్తున్నాడు భయ. No, his is outstanding performance. కాదు, వాడికి వీసా అవసరం లేదు, ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోవచ్చు. వాళ్ళిద్దరు అరే నీకు ఎట్లా ఉందిరా ఆస్ట్రేలియా అన్నాడు. ఇడ్రా అరే బాబోయ్, గ్రేట్ గ్రేట్. సో ఈ ఒక అద్భుతమైన యాక్ట్ చూసిన తర్వాత చందు, వీళ్ళకి సంబంధించి ఒక మంచి పాట. పాట ఆ పిల్లాడికి పర్ఫెక్ట్ ఈ లైన్. ఎగిరే 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 పైకెగిరే కలలే అలలై పైకెగిరే ప్రతి అడుగు స్వేచ్ఛ కోరగా పిల్లాడే ఎగిరనే చీకటి ఎరగని దారిలో పాదం ఎగిరనే భయమే తెలియని బాటలో ఫ్లై హై ఇన్ ది స్కై. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. ప్రదీప్, వాళ్ళందరూ హిందీ వాళ్ళు కదా? అవును. ఎగిరే ఎగిరే అంటే వాళ్ళు ఏ గిరే అంటే ఏ గిరే అంటే క్యా గిరే కుచ్బీనే గిరే అనుకున్నారు. ఎగిరే బోలేతో ఫ్లై. ఓకే అమ్మాయి, ఏం ట్రాన్స్లేషన్ రా నందు. అందరికి బిగ్ హగ్. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. అందరికన్నా నేను కూడా గ్రూప్ లో ఉన్నాను, అందుకని Let's together party, cutie, cutie, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. naughty, me want that chala naughty. Come on baby, let's get ఎస్, సో వాళ్ళు నేను యాస్టిస్ ఎలా నేర్పించారో అలా చేశారు. అదే యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు నువ్వు చేస్తావు అని ఏదో ఒక యాక్ట్. ఇప్పుడు అస్తమాను ప్రభుదేవ డాన్స్ చేయాలని కోరుకోకూడదు, ఆయన కొరియోగ్రాఫ్ చేసి చూడాలనుకోవాలి అంతే. అందుకనే ప్రదీప్ ని యాక్ట్ చేయడం చూడాలనుకుంటున్నాను. అదే ఇప్పుడు నేను సమానం కాదు హలో. ప్రదీప్, ఇన్ని ఎపిసోడ్స్ చేసావు. హలో, వాళ్ళు సమ్మర్ స్పెషల్ ఇంత వేసుకొచ్చారు, నేను చాలా వేసుకొచ్చాను నా. ఓకే, 1,50,000 రూపీస్ ని నేను ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అని నో మీద పెట్టారు. సో ఇక్కడ ఏం జరిగింది, నేను ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ లో రెండే జరిగాయి. ఒకటి చేయలేదు, ఏం చేయలేదు. షోల్డర్ టు షోల్డర్. షోల్డర్ టు షోల్డర్ చేయలేదు. ఒకే మనిషి నలుగురిని 30 seconds అది కూడా చేశారుగా. 15 సెకండ్లే చేశాను, నేను లెక్క పెట్టా. ఒక టవర్ చేశారు కదా. నేను లెక్క పెట్టా, 15 సెకండ్లే చేశాడు. మిమ్మల్ని గెలిపించడం కోసం నేను ఓడిపోతూనే ఉన్నాను. ఓకే, 1,50,000 రూపీస్ ఇంటూ 5 times 7,50,000 రూపీస్. సో కొంచెం లాక్కున్నాం, ఇంకొంచెం ఎక్కువ మీకు తిరిగి ఇచ్చాం. ఇప్పటివరకు మీరు గెలుచుకున్న మొత్తం అమౌంట్, ఇందాక మీ దగ్గర 4,30,000 ఉంది, 7,50,000 మీరు గెలుచుకున్నారు. అండ్ మీ దగ్గర ఉన్నది ఇప్పుడు టోటల్ అమౌంట్ 10,30,000 రూపీస్. లెవెల్ 3 మన దగ్గర 10,30,000 రూపీస్ ఉన్నాయి. ఇక్కడ సిరీస్ ఆఫ్ యాక్ట్స్ జరుగుతాయి. నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ విడివిడిగా ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో 10,30,000 రూపీస్ లో ఎందుకైనా మంచిది 30,000 దారి ఖర్చులకు ఉంటే సైడ్ లో ఉంచుకుందాం, తాను పోను కన్వీనియన్స్ డీజిల్ అవి. ఓకే, నేను చెప్పే స్టేట్మెంట్స్ జాగ్రత్తగా వినండి. ఇక్కడికి ఒక గ్రూప్ వస్తారు, కెన్యా నుంచి లయన్ హార్ట్స్ అనే గ్రూప్ వస్తున్నారు. సో ఈ గ్యాంగ్ ఏం చేస్తారంటే టేబుల్ మీద 4 చైర్లు వేసి ఆ చైర్ల మీద
రెండు చేతులతో అప్ సైడ్ డౌన్. రైట్. స్టేట్మెంట్ నెంబర్ 2, ఇక్కడికి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని హెడ్ టు హెడ్ బ్యాలెన్స్ చేస్తాడు. స్టేట్మెంట్ నెంబర్ 3, ఒక పర్సన్ మీద ఇంకో పర్సన్ నుంచుంటాడు, ఆ పర్సన్ మీద ఇంకో పర్సన్ నుంచుంటాడు. ఆ పైన నుంచిన వ్యక్తి ఇంకో వ్యక్తిని చేత్తో పట్టుకుని రౌండ్ తిప్పుతాడు, సింగిల్ హ్యాండ్. ఇంకో స్టేట్మెంట్ కూడా యాడ్ చేస్తా. 4. వీళ్ళు స్కిప్పింగ్ చేస్తారు, కానీ ఇలా కాకుండా స్కిప్పింగ్ చేస్తూ పల్టీలు కొడతారు. సో 4 స్టేట్మెంట్స్, 10 lakh రూపీస్. సో 2.5 lakhs చెప్పున మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. లాస్ట్ మీద ఎస్ 2, S2. మిగిలింది ఫస్ట్ కి. సో స్కిప్పింగ్ మీద 4 lakhs పెట్టారు, చైర్ మీద 4 పెట్టాం. 4 చైర్స్ మీద రివర్స్ దాని మీద 4 lakhs పెట్టారు. చైర్కో 1,00,000. తర్వాత రెండింటికి మాత్రం పెద్దగా నమ్మకం లేక లక్ష పెట్టారు. అవి వచ్చినా ఓకే, నో ప్రాబ్లం. సరే, ఏం జరుగుతాయి నాకు కూడా తెలియదు. సో ₹1,00,00,000 గెలుచుకునే ఛాన్స్ ఉంది మీ దగ్గర. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ కి అన్నిటికీ ఎస్ చెప్తూ ఉన్న 10 lakhs ఇన్వెస్ట్ చేశారు వీళ్ళు. ఇంకెందుకు ఆలస్యం, కెన్యా నుంచి వస్తున్నారు ది లయన్ హార్ట్స్.
ఓ సూపర్ వండర్ఫుల్ వాట్ ఏ టాలెంట్ నిజంగా మాక్సిమం గా వాళ్ళ చేతుల మీద ఎక్కువ ఉన్నారు వాళ్ళ కాళ్ళ మీద కంటే ఎక్కువసేపు మొత్తం యాక్ట్స్ లో అండ్ ఇట్స్ వండర్ఫుల్ యాక్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పర్ఫార్మింగ్ హియర్ సో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు డాన్స్ చేస్తే ఇంకా అందంగా ఉంటుంది వీళ్ళకి ఒక సెపరేట్ డాన్స్ ఫామ్ ఉంటుంది ఆ డాన్స్ ని నేను ఎన్నోసార్లు నేర్చుకో ట్రై చేశాను సో వీళ్ళది కూడా మనం ఒకసారి నేర్చుకుంటే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది సూపర్. ఏమంటారు రండి 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 మాతోనా వాళ్ళతోనే నేర్చుకుందాం రండి చలి చప్పుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది చెలి చంతకొచ్చే తళుక్కులో గిలిగింతగిచ్చింది వయసాగనిది రేగినది సరసములోన చలిదాగనిది రేగినది సరసకురానా కల తీరదులే తెలవారదులే ఇది చక్కని చిక్కని చక్కిలి గిలి చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది చెలి చంతకొచ్చే తళుక్కులో నేను వాళ్ళకు ఒక ప్రామిస్ చేశాను వాళ్ళకు ఒక అద్భుతమైన ఇండియన్ డ్యూయట్ డాన్స్ చూపిస్తానని చెప్పాను డ్యూయట్ అనగానే So, మేమిద్దరం సేఫ్. ఏం లేదు మీ ఇద్దరు కూడా డ్యూట్ చేయొచ్చు కావాలంటే. డ్యూయట్ అంటే ఏంటో నేను చెప్తాను విను నందు అండ్ గీత డాన్స్ చేస్తారు నా నోయల్ అండ్ తిను చేస్తారు అదే స్టెప్స్ వాళ్ళిద్దరు ఏం చేస్తారు అది మీరిద్దరు చేస్తారు చందు ఇంకా తిను చేస్తా హలో జస్ట్ జోకింగ్ మీరు కొంచెం వెనక నుంచి రావచ్చు ఆవిడ అక్కడ నుంచి ఉండొచ్చు ఓకే యా మ్యూజిక్ ఆన్ ఏమా కోపమా లేదు చాలా సంతోషం లేట్ అయ్యిందనా అచ్చి నాతో మాట్లాడుకో ఏయ్ మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు వీడెళ్ళి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు ఆ విలన్ గ్యాంగ్ వచ్చి మా వాణ్ణి కొట్టబోతే చేశాను పెద్ద ఫైట్ కాబట్టి ఇంత లేటు ఓ చలి క్షమించమన్నానుగా నీకిది వాళ్ళ కొత్త కాదుగా అయ్య బాబో ఎంత వేడి ఏం చేస్తే చల్లారుతుందది పోపోయ్ చాలుగానే ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది సరేలే టుమారో ఇలా వెయిట్ చెయ్యను కాబట్టి ఓ చలి క్షమించమన్నానుగా నీకిది వాళ్ళ కొత్త కాదుగా స్టోరీ చెప్పవద్దు బోరే కొట్టవద్దు వదిలేసే నన్నిలా నన్ను డౌట్ అడిగారు ఏంటి? ఇంతకు మీరు ఏం చేస్తారని అడిగారు. అది పోయిపోయి ఆయన అడిగాడు ఆయన అడుగుతున్నది మేమంతా ఏం చేసామని కాదు నువ్వు ఆ అబ్బాయిని ఏం చేసావని అడుగుతున్నారు వాళ్ళు నువ్వు మధ్యలో ఇలా అన్నావు కదా I do nothing. థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ కమాన్ గుడ్ జాబ్ రండి భయ్ లావాదేవీలు తెలుసుకుందాం రండి గెలిచావు ఇంకేంటి అసలు డాన్స్ రాదు రాదు అని చెప్పి ఎంత బాగా అసలు ఎక్స్ప్రెషన్ తో చంపేశారు ఆవిడ ఎంత బాగా నడిచిందో కదా అండ్ దానికి తోడు సిచ్యువేషన్ ఎంత అనుకూలంగా ఉందంటే ఆవిడకి నువ్వు సారీలు చెప్తే ఇలా చెప్తుంటే ఆవిడ మొహంలో వెలుగు చూడాలి అబ్బా దొరికాడు ఇవాళ సో ఇందు మూలంగా యావత్ ప్రజానికారికి తెలియజేసేది ఏమనగా మనం ఇన్వెస్ట్ చేసిన 10 లక్షలు కాస్త ఎంత అయ్యో ఇప్పుడు తేల్చుకుందాం పెరిగాయి స్టేట్మెంట్ నెంబర్ 1 టేబుల్ మీద 4 చైర్స్ అండ్ దాని మీద అప్సెట్ డౌన్ క్లాప్స్ రైట్ 4 lakhs 4 into 10 40 lakhs rupees ఓకే నెక్స్ట్ ఇది 1 lakh రూపీ చేశారు అండ్ అది కూడా హెడ్ మీద హెడ్ బ్యాలెన్స్ చేయలేదు అది చేయలేదు సో లక్ష పాయే ఓకే క్లాప్స్ ఓకే స్టేట్మెంట్ నెంబర్ 3 ఒకళ్ళ మీద ఒకళ్ళు నుంచుంటే ఇంకో చిన్న పిల్లని రౌండ్ గా తిప్పుతాడు అది అన్నాను లేదు లక్ష పాయే లక్ష పోయింది వెరీ గుడ్ వెల్ డన్ సో లాస్ట్ ది స్కిప్పింగ్ చేస్తూ పల్టీలు కొడతారు మినిమం 10 అన్నాను అది కాస్త 4 లక్షలు పెంచుకుంటూ మరి వేసుకుంటూ వెళ్ళారు మీరు ఆ 4 లక్షలు కూడా పాయా సో మొత్తం బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో మీ నలుగురు కలిసి గెలుచుకున్న అమౌంట్ 40 lakhs వెరీ గుడ్ మాకు- ప్లస్ కన్వీనియన్స్ కి మిగుల్చుకున్న 30,000 ఓకే సో మొత్తం 40,30,000 రూపాయలు గెలుచుకున్నారు మీరు కంగ్రాట్స్ ఫ్రాంక్లీ ఒక విషయం చెప్పాలంటే
వీ హావ్ సీన్ లాట్ ఆఫ్ షోస్. మీరు చేసే షోస్ చాలా చూసాము, వచ్చాము, పార్టిసిపేట్ చేసాము. బట్ ఈ షో చూసాక షో యాంకరింగ్ చేసేసి డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోయే టైప్స్ కాదు. టాలెంట్ కి ఇంపార్టెన్స్ ఉంది. డెఫినెట్లీ ఇస్ వాట్ యూ ప్రూవ్డ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్. ఎస్ వండర్ఫుల్ టీమ్ మాది. రియలీ హ్యాట్స్ ఆఫ్ అండ్ వెరీ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ. యాక్చువల్గా 200 మెంబర్స్ ఈ షో కోసం ప్రతిరోజు పనిచేస్తున్నారు. అండ్ అందులో 10 మంది ఇంకా ప్రపంచంలో తిరుగుతూనే ఉన్నారు. టాలెంట్స్ అన్ని ఎత్తుకుతో పాపం తీసుకొస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాకు కంప్లైంట్ కూడా ఇచ్చారు, మా ఆయన కనపట్లేదండి ఎక్కడంటే. ఇప్పుడు ప్రస్తుతం కొరియాలో ఉండుండొచ్చు అని చెప్తున్నాం మేము. సో థ్యాంక్స్ టు మై టీమ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వండర్ఫుల్. సో మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ క్లోజింగ్ సెరమనీలో ఎలాగో సింగర్స్ కాబట్టి తప్పకుండా పాట పాడతారు. ఏ బారుకెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకి వెళ్తుంది, డాన్స్ చేస్తుంది, లవ్ చెయ్యాలా వద్దా. దమ్మా నువ్వు వచ్చి ఈ షోని చూసి సూపర్ సూపర్ అని ఎన్నో టాలెంట్లు తెచ్చి ఈడ మనకి చూపుతారే. రామ్ రాజ్ ధోతి షర్ట్స్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ అని ఇలాంటి షో మీకు యాడ దొరకదే. ప్రదీప్ మీకు సినిమా చూపిస్తాడు మామా, మీకు సినిమా చూపిస్తాడు మామా. టాలెంట్ కి మీతో సిటీ కొడుతామావా. గల్లబట్టి గుంజుతాంది దీని చూపే, లొల్లి పెట్టి చంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. కలకాదిది నిజమైనది. అయ్యో ఆయన అలవాట్ల పొరపాటు నాకే సలహా చూస్తాం. మీరు రండి అమ్మా. ఏదో పాడు, నువ్వు పాడు నా బదులు. కలయా నిజమా ఈ షోని చూడడమ్మా, కలయా నిజమా, ఇంకంతకన్నా రాదు. బట్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. సో నెక్స్ట్ వీక్ ఇంకొంతమంది సెలబ్రిటీస్, ఇంకొంత అదిరిపోయే టాలెంట్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ.